రేపే జనవరి 21 శనివారం అలాగే చొల్లంగి మౌని అనే అమావాస్య వస్తుంది. ఈ అమావాస్యకు 2-3 రకాల పేర్లు ఉన్నాయి. ఈ అమావాస్యకు అద్భుతమైన శక్తులు కూడా ఉంటాయి. తప్పకుండా ఈ అమావాస్య రోజు గనుక ఇల్లుని తుడిచే నీటిలో ఇది కొంచెం వేసి ఇల్లుని తుడిస్తే గనుక మనము ఎన్ని బాధలు దరిద్రాలు అనుభవిస్తున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కూడా కోరుకునేది ఒకటే, తమ కుటుంబం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని. తమ ఇంట్లో వాళ్ళంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ధనధాన్యాలతో మంచి బుద్ధి బలం కలిగి ఉండాలి అని ప్రతి మహిళ కూడా కోరుకుంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అనుకునేది అదే. అందువల్లే కదా మహిళ ప్రతిరోజు ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసి తలంటు స్నానం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తుంది. ఎందుకు అంటే తన ఇంట్లో ఎప్పుడు కూడా ఆనంద గడియలు ఉండాలి అని కోరుకుంటుంది. ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉండాలి అని కోరుకుంటుంది. అలాంటి మహిళ తమ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు రావద్దు, ఆరోగ్య సమస్యలు రావద్దు, తమ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా నవ్వుతూ కలకాలం ఉండాలి అని కోరుకుంటుంది. ఇక అలాంటి మహిళలకు కూడా చాలామందికి ఎన్ని పూజలు చేసినా సరే, ఎంత పూజలు చేసినా కూడా ఆ కష్టాలు అనేవి తొలగిపోవట్లేదు అని చాలామంది మహిళలు బాధపడుతూ ఉంటారు. ఇక అలాంటి వారి అందరికీ కూడా ఈ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే తమ పిల్లలు కూడా తమ చెప్పిన మాట వినాలి అని, బాగా చదువుకోవాలి అని, ఇక అనేక రకాల కోరికలతో ప్రతి మహిళ కూడా ఉదయం లేచి పూజలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ అమావాస్య రోజు తప్పకుండా ఇల్లు తుడిచే నీటిలో ఇది వేసి మీరు ఇల్లు తుడిస్తే తప్పకుండా మీ ఇంట్లో సిరి సంపదలు వస్తాయి. ఇల్లు తుడిస్తే సంపదలు ఎలా వస్తాయి అని అనుకుంటున్నారా? మనము ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచితే అమ్మవారు అంత త్వరగా మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడతారు. అమ్మవారు నీటిగా ఎక్కడ ఉన్నారో, మంచి మనసుతో ఎవరున్నారు, నిర్మలమైన స్వార్థం లేని మంచి మనసుతో ఎవరున్నారో అలాంటి వారి ఇంట్లోకి రావడానికి అమ్మవారు ఇష్టపడతారు. కల్మషం అనేది లేకుండా చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. ఇక అలానే మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచితే అంత తొందరగా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఇక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే అమ్మవారు అస్సలు రారు. అమ్మవారిని ఆకర్షించడానికి ఈ నెగిటివ్ ఎనర్జీలు సహకరించవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా చూసుకోవాలి ముందు. ఆ తరువాత నెగిటివ్ ఎనర్జీని తొలగించిన తర్వాత ఎన్ని పూజలు చేసినా కూడా ప్రతి పూజకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అంతేకాని ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీని పెట్టుకొని ఎన్ని రకాల పూజలు చేసినా కూడా ఫలించవు. ఇక ఐశ్వర్యం సిద్ధించబడదు. ఎందుకంటే ఐశ్వర్యం కలగాలి అంటే ముందు మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించి తరువాత అమ్మవారిని ఆహ్వానించాలి. అంతే తప్ప అమ్మవారిని ముందుగానే ఆహ్వానించి ఇల్లుని ఎలా పడితే అలా ఉంచి ఆహ్వానించాలి అంటే అమ్మవారు రారు. కాబట్టి ఇంటిని ముందు శుభ్రం చేసుకొని తర్వాత పూజలు పరిహారాలు చేయండి. అప్పుడే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే ఇంతకీ ఇల్లుని తుడిచేటప్పుడు ఏం వేయాలి అనే కదా మీ సందేహం. అయితే ఇప్పుడు చూద్దాం. మనము ఇల్లుని తుడిచేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పుని వేయాలి. ఖచ్చితంగా ఉదయం లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసే సమయంలో బకెట్ నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని నీట్గా ఎన్ని గదులు ఉన్నాయో మీ ఇంట్లో మొత్తం ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా తుడుచుతూ రావాలి. అప్పుడు మీ ఇంట్లో ఏ మూలన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది వెంటనే పటాపంచలైపోతుంది. మనకు తెలిసిందే కదా అమ్మవారికి ఈ గల్లుప్పు అంటే ఎంత ఇష్టమో. ఈ గల్లుప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని లాగేయడంలో చాలా ఎక్స్పర్ట్. కాబట్టి ఈ గల్లుప్పుని వేసి నీటిలో శుభ్రం చేసినట్టు అయితే మీ ఇంట్లో ఏ మూలన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది మూలల నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత మీరు ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా అద్భుతంగా ఫలిస్తుంది. మీ ఇంట్లో ఎక్కడ
ఏ మూలన నెగిటివ్ ఎనర్జీ అనేది దాగి ఉన్న ఆ ఎనర్జీని మొత్తం ఈ ఉప్పు అనేది లాగేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇల్లుని శుభ్రం చేసేటప్పుడు మీరు ఈ రాళ్ళ ఉప్పుని వేసి చేయండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక మీరు ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా కూడా అద్భుతంగా సిద్ధించబడుతుంది. కాబట్టి ఈ శనివారం రోజున ముల్లంగి ఇంకా మౌని అని అనేక రకాల పేర్లతో వస్తున్న ఈ అమావాస్య చాలా అద్భుతమైనది, చాలా పవిత్రమైనది. ఇంకా ఈ అమావాస్యకి అద్భుతమైన శక్తులు కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి.